హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీఎస్సి గ్రూప్ 1 కోసం మనం ముందుగానే కోచింగ్ స్టార్ట్ చేసుకున్నామండి. దాని యొక్క రీజన్ ఏంటో నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బ్యాచెస్ ఉండవా అంటే 100% బ్యాచెస్ ఉంటాయి. కాకపోతే వెన్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ ఎ బిగ్గర్ జాబ్, ఇప్పుడు గ్రూప్ 1 అనేది మన స్టేట్ సర్వీసెస్లో టాప్ జాబ్. సో అలాంటి జాబ్ని మీరు ఎంచుకున్నప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాను అనుకుంటే దానివల్ల పెద్దగా యూజ్ అయితే ఏముండదండి. ఓకేనా? సో ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. ఎస్, ఫస్ట్ మీరు 2016 అండ్ 2016 నుంచి మనకి ఏపీఎస్సిలో నోటిఫికేషన్స్ పడుతున్నాయి. సో ఆ నోటిఫికేషన్స్ మీరు ఒకసారి ఇక్కడ చూడండి. సో దెర్ ఆర్ 4 నోటిఫికేషన్స్. 2016లో గ్రూప్ 1 నోటిఫికేషన్ పడింది, 18లో నోటిఫికేషన్ పడింది, 22లో పడింది అండ్ 23లో పడింది. సో మనం వాటి యొక్క సిలబస్లు చూసుకుందామండి. సో దిస్ ఇస్ 2018 గ్రూప్ 1 సిలబస్. ఓకేనా? 2018లో వచ్చిన గ్రూప్ 1 యొక్క సిలబస్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ పేపర్ ఏ, పేపర్ బి, రెండు పేపర్లుగా మనకి ఎగ్జామ్ ఉంది. ప్రిలిమ్స్ 120 మార్క్స్, 120 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 120 మినిట్స్ టైం పేపర్ 1కి. అండ్ సిమిలర్గా పేపర్ 2 కూడా అలాగే. సో ఇది 2018 నోటిఫికేషన్ అండి. ఓకేనా? సో ఇది క్లోజ్ చేసుకుందాం. ఇది 2022 నోటిఫికేషన్. సో 2022 నోటిఫికేషన్ ఏదైనా చేంజ్ ఉందంటే సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే మనకి నోటిఫికేషన్ ఇక్కడ కనిపిస్తుంది, చూడండి. ఎగ్జాక్ట్గా నోటిఫికేషన్ అలానే దింపేశారు, బట్ పోస్టులు అనేది వేరీ అవుతూ ఉంటుంది, మనందరికీ తెలుసు. సో నెక్స్ట్ చూద్దాం. ఇది 2023 అంటే ఆన్ గోయింగ్ నోటిఫికేషన్. మనకి మెయిన్స్ వీళ్ళకి మేలో ఉంది. సో దాని యొక్క సిలబస్ కూడా సేమ్ సిలబస్ అండి. మనకి ఎక్కడ కూడా వీళ్ళు చేంజెస్ అనేది చేయలేదు. సో మనకి చాలా మంది స్టూడెంట్స్ ఏంటి అంటే, ఒకవేళ సిలబస్ చేంజ్ అయిపోతే ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి ఆలోచించుకుంటున్నారు. సో మీ యొక్క డౌట్లో తప్పులేదు. కాకపోతే ఏపీఎస్సి వాళ్ళు కూడా రీఫార్మ్స్ తీసుకొస్తున్నారు అన్న సంగతి మనకు తెలిసిందే. ఎంత రీఫార్మ్స్ తీసుకొచ్చినా కూడా మనకి మహా అంటే ఆ యొక్క ప్యాటర్న్లో చేంజెస్ మాత్రమే ఉంటాయి, కానీ సిలబస్లో ఎటువంటి చేంజెస్ ఉండవండి. ఓకేనా? సరే, ఒకవేళ ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రెండు అంటే 120 మార్క్స్ అండ్ 120 మార్క్స్ రెండు పేపర్లా కాకుండా 150 మార్కులకే కుదిచ్చారు అనుకుందాం. లైక్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క గ్రూప్ 1 పేపర్ లాగా ఒకవేళ చేశారు అని అనుకుందాం. చేయకపోతే వెల్ అండ్ గుడ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోటిఫికేషన్ అయిపోయి ఇప్పుడు గవర్నమెంట్ మీద ప్రెజర్ ఉండి ఇమీడియట్గా మీరు ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి అని ఏపీఎస్సి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అనుకోండి, వాళ్ళు కూడా అంత పెద్ద రిస్క్ తీసుకోరు. అరే ఇమీడియట్గా సిలబస్ చేంజ్ చేసి తలకాయ నొప్పి అంతా మాకెందుకు, ఏదో ఒకటి ఇప్పుడు ఎలాగో నోటిఫికేషన్స్ ఒక 4 నోటిఫికేషన్స్ అయినట్టుగా ఇది కూడా కంటిన్యూ చేసేయండి అని చెప్పేసి అంటారు. ఒకవేళ లేదు సార్ మాకు ఒక 1 మంత్ టైం ఇవ్వండి, మేము కొద్దిగా ప్యాటర్న్లో చేంజెస్ తీసుకురావాలి అనుకుంటున్నాము అంటే దేర్ మే బి సమ్ చేంజెస్ ఇన్ ద ప్యాటర్న్. మరి అలా ప్యాటర్న్ చేంజ్ చేస్తే అసలు మనకి ఏమైనా నష్టం జరిగిద్దా లేదా లాభం జరిగిద్దా అనేది ఒకసారి చూసుకుందాం. సో ఫర్ దిస్ ఐఎమ్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క గ్రూప్ 1 సిలబస్. సో గ్రూప్ 1 సిలబస్ నేను ఇక్కడ రెండు కంపేర్ చేసి నేను మీకు చూపిస్తాను. ఫస్ట్లీ మీకు ఇక్కడ ఏపీఎస్సి పేపర్ చూద్దాము. కొద్దిగా జూమ్ చేస్తున్నాను. ఏపీఎస్సిలో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారండి? కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. అంటే మీరు రీజనల్ కరెంట్ అఫైర్స్ చదవాలి ఏపీకి సంబంధించి, నేషనల్ కరెంట్ అఫైర్స్ చదవాలి అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి అని చెప్పేసి మనకి ఇచ్చారు. మరి టీజీపీఎస్సిలో ఫస్ట్ లైన్ ఏముందండి? కరెంట్ అఫైర్స్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అన్నారు. ఓకేనా? సో ఓకే. కాకపోతే మనకి ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ 1లో అదే 60 మార్కులకు ఉంటే మనం అదే సిలబస్ చదువుతాం. కాకపోతే ఇక్కడ వెయిటేజ్ తగ్గుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ ఓవరాల్గా 13 సబ్జెక్ట్స్ మెన్షన్ చేశారు అండ్ ఓవరాల్గా 150 మార్క్స్ ఉన్నాయన్నమాట. బట్ కరెంట్ అఫైర్స్ నుంచి అటు ఇటుగా మనకు ఒక 15 to 20 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్టూడెంట్ యొక్క కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ ఎలా ఉందో ఈ మధ్య ప్రతి ఎగ్జామ్లో కూడా టెస్ట్ చేస్తున్నారు కాబట్టి రైట్, ఇది మ్యాచ్ అయింది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏం ఇచ్చారు మనకి ఇక్కడ? ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అన్నారు. అది ఏపీఎస్సిలో కూడా ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని మెన్షన్ చేశారు. ఇది కూడా మ్యాచ్ అయింది. జనరల్ సైన్స్తో పాటు ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నారు. మరి అది కూడా మ్యాచ్ అయింది కదండి. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాచ్ అయింది. కాకపోతే జనరల్ సైన్స్ అని మెన్షన్ చేయలేదు. ఇన్ కేస్ జనరల్ సైన్స్ నుంచి క్వశ్చన్లు వచ్చినా మనకు ఆశ్చర్యం లేదనమాట. రైట్, ఇక్కడ జనరల్ సైన్స్ తప్పించి సైన్స్ అండ్ టెక్ అయితే ఇచ్చారు. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అన్నారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నారు, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అని చెప్పేసి అన్నారు అనమాట. సో మనకి ఇక్కడ స్పెసిఫిక్గా ఎన్విరాన్మెంట్ అనేది మెన్షన్ చేయలేదన్నమాట. ఓకేనా? సో ఈ ఎన్విరాన్మెంట్ పక్కన పెట్టేద్దాం. ఒకవేళ ప్యాటర్న్ చేంజ్ చేసి ఎన్విరాన్మెంట్ ఇంక్లూడ్ చేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్
ఇంక్లూడ్ చేస్తే మనకి అందరికీ సేమ్ టైం ఉంటుంది కదండి చదువుకోవడానికి. అందరికీ సేమ్ టైం ఉంటుంది, అందరికీ సేమ్ వెయిటేజ్ మార్క్స్ ఉంటుంది. ఇది ఎలా అంటే మొన్నటి వరకు ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ సిలబస్ వేరేది ఉండే లాస్ట్ నోటిఫికేషన్ వరకు. లాస్ట్ నోటిఫికేషన్ అంటే 2018 నోటిఫికేషన్ వేరేది ఉండేది. వాళ్ళు ఏం చేశారు, మనకి ఇప్పుడు ఆన్గోయింగ్ ఏదైతే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉందో దాని యొక్క ప్యాటర్న్ చేంజ్ చేశారు. ప్యాటర్న్ చేంజ్ చేసినప్పుడు ఏమైంది, సొసైటీ అనే ఒక సబ్జెక్ట్ ప్రిలిమ్స్లో యాడ్ చేశారు. అలా యాడ్ చేసినప్పుడు మనకి అందరికీ కూడా కామన్ టైం వచ్చింది, అందరికీ కూడా చదువుకోవడానికి మనకి వీలుగా ఉండేలాగే వాళ్ళు టైం అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ లక్కీలీ మన అకాడమీలో వెంకటేష్ సార్ సొసైటీ క్లాసెస్ చెప్పారు కాబట్టి 30 మార్క్స్కి 22 మార్క్స్ డైరెక్ట్గా మన క్లాసెస్ నుంచి వచ్చినాయి. వేర్ నో అదర్ అకాడమీ ఇన్ తెలుగు స్టేట్స్కి మా అంటే 5 క్వశ్చన్లకు మించి ఎక్కడ కూడా ఏ అకాడమీ నుంచి రాలేదు. మరి ఎందుకు వచ్చినాయండి అంటే వెంకటేష్ సార్ మన దాంట్లో యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఆయన యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్ సోషియాలజీ కాబట్టి ఆయన ఎక్కడి నుంచి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉందో ముందుగానే గెస్ చేశారు కాబట్టి అన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ అలాగే ఇంకేదైనా కొత్త సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేసినప్పటికీ కూడా మన టీం అయితే 100% దాన్ని డెలివర్ చేయడానికి రెడీగా ఉంది. సో దాంట్లో మీకు ఎటువంటి ఇష్యూస్ లేదనమాట. సో ఇక్కడ జనరల్ సైన్స్ పక్కన పెట్టేద్దాము, ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పక్కన పెట్టేద్దాం. ఈ రెండు మ్యాచ్ అవ్వలేదు అనుకుందాం, రైట్. సో నెక్స్ట్ చూద్దాం, ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అన్నారు. ఇక్కడ కూడా మనకి ఎకానమీ మెన్షన్ చేశారు చూడండి, ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్ మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, వరల్డ్ జియోగ్రఫీ పక్కన పెట్టేస్తే ఇండియన్ జియోగ్రఫీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ, అది తెలంగాణ ఎగ్జామ్ కాబట్టి ఇక్కడే ఉన్నారండి మనకి జియోగ్రఫీ అని మెన్షన్ చేశారు. ఓకేనా, సింపుల్గా జియోగ్రఫీ అని మెన్షన్ చేశారు. మరి దాంట్లో వరల్డ్ జియోగ్రఫీ క్వశ్చన్ పడినా మనకు ఆశ్చర్యం లేదు, మొత్తం చదువుకోవాలి. మనం జియోగ్రఫీ ఆఫ్ ఏపీ చదువుకోవాలి, ఇండియన్ జియోగ్రఫీ అండ్ వరల్డ్ జియోగ్రఫీ చదువుకొని ఉంటే బెటర్ అనమాట. నెక్స్ట్ చూద్దాం, హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అన్నారు. మనకి ఇక్కడ కూడా హిస్టరీ అండ్ కల్చర్ మెన్షన్ చేశారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అన్నారు. మరి ఇక్కడ కూడా మనకి కాన్స్టిట్యూషన్ పాలిటీ అని మెన్షన్ చేశారు, రైట్. నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మనకి గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ మెన్షన్ చేయలేదన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అన్నారు. మేబీ ప్యాటర్న్ చేంజ్ అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క పాలసీస్ అడగచ్చు. సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అన్నారు. బట్ ఇక్కడ సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు అన్నమాట, రైట్. నెక్స్ట్ చూద్దాం, సోషల్ ఎక్స్క్లూజన్ అని చెప్పేసి ఇక్కడ ఇంక్లూడ్ చేశారు అండ్ లాజికల్ రీజనింగ్ మెన్షన్ చేశారు. సో లాజికల్ రీజనింగ్ అయితే మనకి ఇక్కడ 100% మ్యాచ్ అవుతుంది అనమాట. జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీ మ్యాచ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ మీరు సిలబస్ చూసుకున్నట్లయితే ఒక 70% అయితే మ్యాచ్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నోటిఫికేషన్ రాదు, ప్యాటర్న్ ఒకవేళ చేంజ్ అయిపోతుంది, నేను ముందుగానే చదువుకుంటే నాకేమైనా నష్టం జరుగుతుందా అంటే మీరు ఆల్రెడీ ఉన్న నోటిఫికేషన్ ప్రకారంగా ఈ సబ్జెక్ట్స్ అన్నీ కవర్ చేస్తే మీకు ఎటువంటి సిలబస్ చేంజ్ చేసినా, ఎటువంటి ప్యాటర్న్లు మార్చినప్పటికీ కూడా 70% ఆఫ్ ద సిలబస్ మీరు కవర్ చేసినట్టే. మీకు ఒకవేళ చేంజెస్ అయినా కానీ అవ్వకపోయినా కానీ మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. చాలామంది ఆస్పిరెంట్స్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే మాకు నోటిఫికేషన్ వచ్చాకే చదువుకుంటాము అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నష్టం కూడా అదే విధంగా జరుగుతుందండి. ఎందుకంటే మీరు చాలామంది ఏంటంటే కట్ ఆఫ్ కాంపిటీషన్ తక్కువ అంచనా వేస్తున్నారు. ఆల్రెడీ లాస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈసారి నోటిఫికేషన్కి చాలా సీరియస్గా కూర్చున్నారు, ఖచ్చితంగా ఈసారి క్రాక్ చేయాలి అని చెప్పేసి. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ కూడా దీని మీదే కూర్చుంటారు. యూపీఎస్సీ ప్యాటర్న్ ఈజ్ సిమిలర్ టు గ్రూప్ 1 ప్యాటర్న్ కాబట్టి అందరూ కూడా సిమిలర్గా ప్రిపేర్ అవుతూ ఉంటారండి. మరి కొత్తగా ఒక ఆస్పిరెంట్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీరు వాళ్ళు కాంపిటీషన్ ఇవ్వాలి అంటే మీరు ఎంత బాగా ప్రిపేర్ అవ్వాలి ఆలోచించండి. తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఎవరైతే యూపీఎస్సీ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యారో వాళ్ళకన్నా జనరల్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు చూసారా, నార్మల్గా అప్పుడే డిగ్రీలు లేదా బీటెక్లు పాస్ అయ్యి సీరియస్గా కూర్చున్న వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. మీరు నమ్ముతారో నమ్మరో, చాలామంది తెలంగాణ గ్రూప్ 1 రాసిన వాళ్ళు కనుక్కోండి. సో దెర్ ఈస్ అన్ ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్. గ్రూప్ 1 అంటే అది నాకు కాదు అని చెప్పేసి మీరు ఫీల్ అవ్వద్దు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ గురించి చెప్తానండి. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హిజ్ నేమ్. మా బెస్ట్ ఫ్రెండ్, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్కి 490 మార్క్స్ వచ్చినాయి తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యి, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ మార్క్స్ అనమాట. ఓకేనా, ఖచ్చితంగా అతనికి గ్రూప్ 1 జాబ్ ఐదర్ మనకి డీసీ కానీ లేకపోతే డిఎస్పి కానీ 100% రాసి పెట్టుంది అతనికి వచ్చిన మార్క్స్కి. మరి నేను తెలుగు మీడియం స్టూడెంట్ కదా, నాకు అసలు యూపీఎస్సీ అంటే తెలియదు. అతను యూపీఎస్సీ అంటే తెలియదు, బట్ హీ ప్రిపేర్డ్
బాగా ప్రిపేర్ అయ్యాడు, స్టడీ రూమ్లో కూర్చొని మంచిగా చదువుకున్నాడు, 490 మార్క్స్ వచ్చినాయి. మరి ఏపీలో ఉన్న తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ అందరికి కూడా అదే అవకాశం ఉంది కదండి. లేదా ఏపీలో ఉండే ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ కూడా అంతే ఆపర్చునిటీ ఉంది కదండి. మరి ఇక్కడ మనం భయపడుతున్నాము అనుకున్నట్లయితే మనమే ఇక్కడ ఒక అడుగు వెనకాలకు వేస్తున్నట్టు. ఎందుకు నా వల్ల కాదు, నేను ఖచ్చితంగా సాధించగలను అని ముందడుగును వేసిన వాళ్ళందరికీ కూడా మనకి మంచి మంచి మార్క్స్ అయితే వచ్చినాయి అనమాట. ఓకేనా. సో మనకి మంచి టైం ఉంది. ఈ టైంని మీరు ప్రొడక్టివ్గా యూజ్ చేసుకున్నట్లయితే మీరు ఒక సేఫ్ జోన్లో ఉంటారండి. అండ్ ఇంకొకటి నేను చెప్పేది ఏంటి అంటే, చాలామంది ఆన్సర్ రైటింగ్ అని చెప్పేసి అంటున్నారు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిలబస్ కంప్లీట్ చేసుకోకుండా ఒక ఆన్సర్ ఎలా రాద్దాం అనుకుంటున్నారండి? ప్రిలిమ్స్ నేను క్లియర్ చేసేస్తానులే, నాకు ఓన్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఒకటే రాదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చదివిన ప్రిలిమ్స్ సబ్జెక్ట్సే మనకి మెయిన్స్లో రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, హిస్టరీ అండ్ కల్చర్, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అన్నారు. ఈ సబ్జెక్ట్ మీరు ప్రిలిమ్స్లో చదువుకున్న దాన్ని ఆన్సర్ రైటింగ్ రూపంలో రాస్తారు, కొద్ది కరెంట్ అఫైర్స్ అవి ఇవి ఇంక్లూడ్ చేసుకొని. పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్ అన్నారు. ఇది కూడా మనం చదువుకున్న సబ్జెక్ట్నే ఆన్సర్ రైటింగ్ రూపంలో రాస్తాం. ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అన్నాం. ఆన్సర్ రైటింగ్స్ అంటే కొత్త గేమ్ మనం సృష్టించి రాసేది లేదు కదండి. ఉన్న సబ్జెక్ట్ని మనం ఒక ప్యాటర్న్లో దాన్ని మనం ఇన్విజిలేటర్కి అర్థమయ్యే భాషలో నీట్గా రాస్తే దట్ ఈజ్ ఆన్సర్ రైటింగ్. మరి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అన్నారు. ఇవన్నీ మీరు చదువుకోకుండా ఎలా రాస్తారండి ఆన్సర్? నాకు ఓన్లీ ఆన్సర్ రైటింగే కావాలి అనుకున్నట్లయితే మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మనం ఆన్సర్. మీరు ఫస్టే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు డైరెక్ట్గా, సార్ నేను ఇంటర్వ్యూ తెలుగులో చెప్పొచ్చా అంటారు. అరే బాబు, నువ్వు ముందు ప్రిలిమ్స్ ఇంకా ఉంది, ప్రిలిమ్స్ నోటిఫికేషన్ రాలే, మనకి ఎగ్జామ్ అవ్వలే. అతను అక్కడి నుంచి వస్తాడు అనమాట, పైనుంచి దిక్కుంటూ వస్తాడు. ఈ క్రమంలో ఏమైంది, ప్రిలిమ్స్ ఫెయిల్ అవుతాడు. అరే నేను ఫస్ట్ ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయకుండా ఇంటర్వ్యూ గురించి ఆలోచించానే అని తర్వాత రియలైజేషన్ ఫేస్లో ఉంటారనమాట. సో ఫస్ట్ మీకు ఫౌండేషన్ అనేది సరిగ్గా లేదు అనుకుంటే 100% మనం క్లియర్ చేయలేమండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం. ఏదో మొన్న Group 2 క్వశ్చన్ పేపర్ అంత ఈజీగా వచ్చిందని ప్రతిసారి మనం అలా ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు అదే Group 2 ప్రిలిమ్స్ చాలా టఫ్గా ఆడారు యూపీఎస్సీ స్టాండర్డ్స్లో. మరి 2023 Group 1 ప్రిలిమ్స్ పేపర్ కూడా యూపీఎస్సీ స్టాండర్డ్స్లో అడిగారు. అండ్ అది ప్రెడిక్ట్ చేయలేం, కొన్నిసార్లు మరీ డెడ్ ఈజీగా అడిగారండి. బట్ అది ప్రతిసారి 100% వర్కౌట్ అవుతుందంటే వర్కౌట్ అవ్వదు. మీరు పడే కష్టాన్ని బట్టి మనకు అక్కడ రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి కష్టపడడానికి ట్రై చేయండి, అంతేగాని ముందే గాల్లో మేడలు కట్టేస్తే మనకి ఇక్కడ ఏది వర్కౌట్ అవ్వదు. లేదు నాకు నోటిఫికేషన్ వచ్చాకే నేను చదువుతానని ఫిక్స్ అయిన వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, నోటిఫికేషన్ వచ్చేలోపు మనకి ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్ ఉన్నాయి. జాగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది, ఎకానమీ ఉంది. మరి మీరు ఈ సబ్జెక్ట్స్ నేర్చుకొని వీటికి సంబంధించిన ఆన్సర్ రైటింగ్లు ఇవన్నీ రాయాలి అనుకుంటే మీకు ఫౌండేషన్ లేదు. మరి ఈలోపు మీరు ఏం చేయొచ్చు, నీట్గా ఎన్సీఆర్టీ చదువుకోవచ్చు కదండి. నోటిఫికేషన్ వచ్చేలోపు మీరు ఈ 4 సబ్జెక్టులకు సంబంధించిన ఎన్సీఆర్టీ చదువుకున్నా కానీ మీకు ఆల్మోస్ట్ ఆ 4 సబ్జెక్టులకు సంబంధించిన 50% ఆఫ్ ద డేటా మీ దగ్గర ఉన్నట్టే. తర్వాత నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అయితే అప్పుడు వర్కౌట్ అవుతుంది. అసలు ఏ ప్రిపరేషన్ లేకుండా నేను నోటిఫికేషన్ వచ్చాక చదువుతాను అంటే అది వర్కౌట్ అవుతుందండి. తర్వాత మీరే బాధపడతారు. ఇప్పుడు తెలంగాణలో కూడా చాలామంది మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసి మార్కులు తక్కువ వచ్చినాయని ఇప్పుడు బాధపడుతున్నారు. బాధపడినంత మాత్రం మనం ఏం చేస్తాం చెప్పండి? మా అంటే ఇట్స్ ఓకే లేరా, నెక్స్ట్ నోటిఫికేషన్కి ట్రై చేయని చెప్పి అంటాం, కానీ దానికి మించి ఏమంటాం చెప్పండి? బట్ ఒక్కసారి మనకు ఒక నోటిఫికేషన్ మనం కోల్పోతున్నాం అంటే దాదాపుగా 2 to 3 years ఆఫ్ ఎఫర్ట్స్ అనేది మనం పెడుతున్నాం అనమాట. ఓకేనా. సో దయచేసి జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి. సెల్ఫ్గా ప్రిపేర్ అయినా ఏం చేసినా కానీ మనమైతే ముందే కోచింగ్ స్టార్ట్ చేసాము. ఒకసారి మనం ప్రోగ్రెస్ చూపిస్తాను చూడండి, ఎక్కడి వరకు వచ్చినాయి క్లాసెస్ ఏంటి అని. మనం January 17th నుంచే సేఫ్ సైడ్గా ముందే క్లాసెస్ స్టార్ట్ చేసుకున్నాము. సో ఇది మన యొక్క ప్రోగ్రెస్ అండి. డైలీ మనకి లైవ్ క్లాసెస్ ఉంటాయి. సో ఇది ఏపీ Group 1 ఫిలిమ్స్ క్లాసెస్ అని చెప్పి అన్నాం కదా. ఇప్పుడు ఎకానమీ స్టార్ట్ అయిపోయినాయి, పాలిటీ స్టార్ట్ అయిపోయినాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ అయిపోయినాయి, జియోగ్రఫీ కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అంటే మనకి ఇక్కడ మిగిలిన ఏమున్నాయండి, మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సోషల్ జస్టిస్, దీంతో పాటుగా మనకి హిస్టరీ అండ్ కల్చర్ ఒకటి రిమైనింగ్ ఉంది. అది phase 2లో వస్తుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ అన్ని సబ్జెక్టులు మీ బ్రెయిన్లో ఎక్కలేవు కాబట్టి ఫస్ట్ మనం అందుకే 4 సబ్జెక్టులు స్టార్ట్ చేసుకున్నాము. దీంట్లో ఏదైనా సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటే మనకి ఇమీడియట్గా హిస్టరీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. తర్వాత మనకి సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్టార్ట్ అవుతాయి. తర్వాత మెంటల్ ఎబిలిటీస్ కూడా మనకి లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకేనా. సో ఆల్రెడీ మనకి సైన్స్ అండ్ టెక్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఎస్ఎన్టీ క్లాసెస్ ఇవన్నీ కూడా. సో మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఫ్రీ కంటెంట్ ఉంది, 3 ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, ఇక్కడ 3 క్లాసెస్ ఉన్నాయి, ఇక్కడ 4 ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, ఇక్కడ ఒక 3 ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి చూడండి, క్లాసెస్ మన బైలింగ్వల్లో ఉంటాయి. మీరు కంఫర్టబుల్గా ఉంది అనుకుంటే దెన్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఒకసారి నేను మన టీం గురించి కూడా చెప్తాను చూడండి.
సో దిస్ ఈజ్ అవర్ టీమ్. మన ఏపీఎస్సి గ్రూప్ 1 ఆన్లైన్ కోచింగ్ చెప్పేది యూపీఎస్సి ఫ్యాకల్టీస్ అండి మనకి ఇక్కడ. దీని పేరు సూపర్ 100 బ్యాచ్ అని చెప్పేసి మనం పెట్టుకున్నాము. దీంతో పాటుగా గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. ఎందుకు ఫ్రీగా ఇస్తున్నాము అంటే, ఇప్పుడు ఒక స్టూడెంట్ గ్రూప్ 1 వచ్చింది, గ్రూప్ 2 2 నోటిఫికేషన్లు వచ్చినాయి, ఫర్ ఎగ్జాంపుల్ రిలీజ్ చేశారు అనుకుందాం. మీరు దానికి డబ్బులు కట్టాలి, దీనికి డబ్బులు కట్టాలి. దాని బదులు మనం ఏం చేస్తున్నాం అంటే, ఆల్రెడీ ఇక్కడ మన రీసెంట్గా జరిగిన ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ ఇంపోర్ట్ చేసాం. దానివల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటండి, ఒకవేళ నోటిఫికేషన్ పడింది అనుకోండి, మీరు రెండింటికి ప్రిపేర్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ మన జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ కాబట్టి. సో మనం ఎలా డిజైన్ చేసాము అంటే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోచింగ్తో పాటుగా గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ ఫ్రీగా ఇస్తున్నాం. అది మీకు యూజ్ అవుద్ది అంటే యూజ్ చేసుకోండి, లేదంటే లేదు. మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోచింగ్ 100% మన స్టూడెంట్స్ అందరూ కూడా క్లియర్ చేసే విధంగా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. మీరు సీరియస్గా లేకపోయినా మీరు క్లియర్ చేయలేరు, లేదా మీరు అక్కడ ఏదో టైంపాస్ చేసుకుంటూ చదివారన్నా కానీ మీరు క్లియర్ చేయలేరండి. మేము సిన్సియర్గా 100% ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు మీ వైపు నుంచి మీరు కూడా అదే 100% ఎఫర్ట్స్ పెట్టినట్లయితేనే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. లేదంటే కోచింగ్ జాయిన్ అయ్యి వేస్ట్ అండి. మీ పేరెంట్స్ మనీ మీరు వేస్ట్ చేసినట్టు, లేదా మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు మీరు వేస్ట్ చేసినట్టు. అలాంటి ఇంటెన్షన్ ఉన్న వాళ్ళైతే దయచేసి జాయిన్ అవ్వకుండానే చెప్తాను నేనైతే. రైట్. సో మన బ్యాచ్ 17 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇందా చెప్పుకున్నట్టుగా ఆల్రెడీ ఫేజ్ 1 క్లాసెస్, వాటి యొక్క టైమింగ్స్ అండి ఇవి. క్లాసెస్ అయితే నడుస్తూనే ఉన్నాయి. ఒకవేళ మీరు లైవ్ క్లాస్ అటెండ్ అవ్వడం కుదరకపోయినా ఆ రికార్డింగ్స్ మనకి ఇక్కడ యాప్లో కనిపిస్తున్నాయి కదండి, ఇమీడియట్గా యాప్లో అప్లోడ్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఏ రోజు క్లాస్ ఆ రోజు అప్లోడ్ అవుతుంటాయి కాబట్టి మెయిన్గా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, డైరెక్ట్గా మీరు మన యాప్లో క్లాసెస్ వినొచ్చు అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ అవర్ టీమ్. మన టీంలో మనకి యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు, మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాసిన వాళ్ళు మరియు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మాత్రమే మన క్లాసెస్ చెప్తారు. క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ప్రతి సబ్జెక్ట్ కూడా యూపీఎస్సీ స్టాండర్డ్లోనే చెప్తారు. మీకు కావాలి అనుకుంటే ఈ ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి కదా, చూడండి. చూస్తే మీకే అర్థమవుతుంది అది యూపీఎస్సీ స్టాండర్డ్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి. అండ్ కోచింగ్ గురించి, ఇది ఆన్లైన్ కోచింగ్ అండి ప్యూర్గా. ఆఫ్లైన్ మేబీ మన గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చాక మనం ఆఫ్లైన్ అకాడమీ ప్లాన్ చేస్తున్నాము, అప్పుడు ఏదైనా పెట్టే అవకాశం ఉంటుంది. అంతవరకు కూడా మన ఆన్లైనే నడుస్తుంది. రైట్. మెటీరియల్ అంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. క్లాస్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఇప్పుడు నేను ఎలా అయితే వాడుక భాషలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అలాగా జనరల్ తెలుగులో ఉంటుంది అనమాట. అండ్ సిలబస్ అయితే కాంప్రహెన్సివ్గా మనకు కవర్ చేస్తారు. 2023 నోటిఫికేషన్ ప్రకారంగా మన క్లాసెస్ అవుతున్నాయి. ఇన్ కేస్ మనం చెప్పుకున్న సబ్జెక్ట్స్ కాకుండా కొత్త సబ్జెక్ట్స్ ఏదైనా యాడ్ అయింది అనుకుంటే మీకు ఖచ్చితంగా యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకవేళ నోటిఫికేషన్ డిలే అవుతుంది అనుకుంటే వ్యాలిడిటీ కూడా మనం ఎక్స్టెండ్ చేపిద్దాం, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. రైట్. నెక్స్ట్, డైలీ మనకి లైవ్ క్లాస్ ఉంటాయి జూమ్ ప్లాట్ఫామ్లో. అవి మిస్ అయితే మీకు రికార్డింగ్స్ అనేది మన విఐపి లెర్నింగ్ యాప్లో ఉంటుంది. సో నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా విఐపి లెర్నింగ్ యాప్ అని, మీరు డౌన్లోడ్ చేసుకుంటే స్టోర్ అనే సెక్షన్కి వస్తే మీకు ఇక్కడ ఇది కనిపిస్తుంది అనమాట, ఈ పోస్టర్ కనిపిస్తుంది, ఏపీ గ్రూప్ 1 సూపర్ 100 బ్యాచ్ అని చెప్పేసి. సో ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, ఫీజు కూడా 20,000 పెట్టలేదండి, వాళ్ళకి ఒక 5,000 ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము. అండ్ మన ఫీజు వచ్చేసి 15,000 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ పడతాయి అన్నమాట మనకి. సో మనకి దీంట్లో ఇందాక చెప్పినట్టుగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లాసెస్తో పాటుగా రికార్డింగ్స్ ఉంటాయి. అండ్ గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ ఉన్నాయి, దాంట్లోనే ఇంపోర్ట్ చేసాము. గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి, గ్రూప్ 2 మెయిన్స్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా 15 మంత్స్ వ్యాలిడిటీ ఇస్తున్నాము. అండ్ ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే మళ్ళీ చెప్తున్నాను, వ్యాలిడిటీ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. లేదు మీ బ్యాచ్ ఆల్రెడీ అయిపోయింది, నోటిఫికేషన్ ఎటువంటి చేంజెస్ లేవు అనుకుంటే మనకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు అనమాట, అప్పటికే మీ కోచింగ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. అండ్ దీస్ ఆర్ సమ్ టెస్టిమోనియల్స్ అండి మనకి. మీరు కంప్లీట్గా ఈ టెస్టిమోనియల్స్ ఒకసారి వీడియో పాజ్ చేసుకొని చదవండి. అండ్ ఇంకా మన స్టూడెంట్ టెస్టిమోనియల్స్ అన్నీ కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో విఐపిఐఎస్ అకాడమీ అని మీరు సెర్చ్ చేస్తే మన స్టూడెంట్ యొక్క జెన్యున్ ఫీడ్బ్యాక్స్ మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ దీంతోపాటు మనం ఏం చేస్తున్నామంటే, ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాము. మన స్టూడెంట్స్కి డైలీ లైవ్ క్లాసెస్ అప్డేట్స్ కానివ్వండి, మెటీరియల్ షేరింగ్ అవన్నీ ఉంటాయి. కోచింగ్ అంతా అయిపోయిన తర్వాత మనము స్టూడెంట్ టు స్టూడెంట్ చాట్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేస్తాం అనమాట. అప్పటి వరకు ఎనేబుల్ చేయము, బికాస్ మీకే డిస్టర్బెన్స్, అది మనందరికీ తెలుసు. సో మీరు ఒకవేళ రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే మీ నేమ్ స్పేస్ గ్రూప్ 1 అని చెప్పేసి టైప్ చేసి 8985237565 అనే నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు మెసేజ్లో కానీ కాల్లో కానీ అడగచ్చు, లేదా మెసేజ్ చేయండి, మన టీం మీకు కాల్ చేస్తుంది, లేదా నేనే మీకు స్వయంగా కాల్ చేస్తాను. అండ్ మీరు ఒకటే అండి, నోటిఫికేషన్ వచ్చాక అనే ప్రోగ్రామ్ అయితే పెట్టుకోకండి. అది చిన్న గవర్నమెంట్ జాబ్స్కి ఏదైనా వర్కౌట్ అవుతుంది, కానీ గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్కి అయితే 100% వర్కౌట్ అవ్వదు. అండ్ వన్ మోర్ థింగ్,
ప్రిలిమ్స్ కూడా మనకి ఎవ్రీ ఇయర్ చాలా టఫ్గానే అడుగుతున్నారు. ప్రిలిమ్స్ క్లియర్ చేయడమే చాలా టఫ్ అవుతున్న సిచ్యువేషన్స్ అండి. మీరు ప్రిలిమ్స్ నేను నెగ్లెక్ట్ చేశారు అనుకున్నట్లయితే మీరు ఎంత మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసినా అక్కడి వరకు వెళ్ళలేరు. ఓకేనా? అండ్ ఆ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి అంటే మీరు సబ్జెక్ట్స్ అంతా నేర్చుకోవాలి, కరెంట్ అఫైర్స్ దానికి లింక్ చేసుకొని స్టాట్స్ పెట్టాలి, అండ్ ఫ్లో చార్ట్స్ అవి ఇవి వేసుకుంటూ రాస్తేనే వర్కౌట్ అవుతుంది. సో అదంతా అవ్వాలంటే మీకు ఎన్ని మంత్స్ పడుతుందండి కోచింగ్? నోటిఫికేషన్ వస్తే మనకి ప్రిలిమ్స్కో 3 నెలలు టైం ఉంటుంది. మరి మీరు 3 నెలల్లో ఇన్ని సబ్జెక్టులు కంప్లీట్ చేయగలరా అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే అవ్వదు. ఒక పాలిటీ సబ్జెక్ట్ కంప్లీట్ చేయడానికి మినిమం 30 రోజులు పడుతుంది. ఎకానమీ ఇలాంటి సబ్జెక్ట్ కంప్లీట్ చేయడానికి ఒక 45 డేస్ పడుతుంది. జాగ్రఫీకి ఒక 30 రోజులు వేసుకోండి. అండ్ అలా రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నిటికి కూడా మినిమం 30 రోజులు వేసుకుంటే కానీ కంప్లీట్ అవ్వు. మీరు అది ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ అంటే చదువుకుంటూ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తేనే వర్కౌట్ అవుతుంది. ఎవరైతే మన కాంపిటేటివ్ ఫీల్డ్లో ముందుగా ప్రాక్టీస్ చేసుకొని రెడీగా ఉంటారో వాళ్ళకే సక్సెస్ వస్తుందండి. ఏదో మనకి షార్ట్ టర్మ్లో నేను ఏదో నెల రోజులు 2 నెలల్లో ప్రిపేర్ అయిపోతాను, నాకు గ్రూప్ 1 జాబ్ ఇచ్చేయాలంటే వర్కౌట్ అవుతుంది. తర్వాత డిసప్పాయింట్మెంట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. మీరు కావాలంటే మీరు ఎక్స్పీరియన్స్ అయితే మీకే అర్థమవుతుందండి. నేను ఎందుకు ఎన్నిసార్లు మొత్తుకుంటున్నాను అంటే దాని యొక్క బాధ మీకు అప్పుడు అర్థమవుతుంది. మీరు ఎప్పుడైతే ఫెయిల్ అవుతారో అప్పుడే మనకు బాధ అనేది అర్థమవుతుంది అనమాట. అలా ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే యాజ్ ఎ బ్రదర్గా నేను చెప్తున్నాను, మీరు ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. సెల్ఫ్గా అన్న ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. లేదు మీకు నాకు కష్టమవుతుంది ప్రిపరేషన్కి, నాకు ఒక మంచి మెంటర్స్ కావాలి అనుకున్నట్లయితే మన అకాడమీ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. మీరు జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయ్యి పే చేసిన మనీకి ప్రతి ఒక్క రూపీకి కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రిటర్న్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 100కి 100% సిలబస్ కవరేజ్ ఉంటుంది. దాంట్లో ఎటువంటి డౌట్స్ లేవు. ఆల్రెడీ ఏపీఎస్సి గ్రూప్ 2కి మోర్ దాన్ 800 స్టూడెంట్స్ మన అకాడమీలో జాయిన్ అయ్యి ఇప్పుడు వాళ్ళు మెయిన్స్ రాసి సిపిటి అండ్ వీటికి ప్రిపరేషన్లో ఉన్నారండి. రేపు గ్రూప్ 2 ర్యాంక్స్ వచ్చినాయి అనుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ మేము కొద్దిగా డిసప్పాయింట్ ఏమయ్యామంటే కోచింగ్ అంతా యూపీఎస్సీ స్టాండర్డ్లో ఇస్తే మనకి పేపర్ అనేది గ్రూప్ 4 కన్నా తక్కువ స్టాండర్డ్లో అడగడం అనేది చాలా డిసప్పాయింట్ చేసింది మమ్మల్ని. బట్ చూద్దాం, ప్రతిసారి కూడా అది మనకి పేపర్ అలా వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి గ్రూప్ 1కి మనకి యూపీఎస్సీ స్టాండర్డ్లో మళ్ళీ అడుగుతారనే ఇంటెన్షన్తోనే మన క్లాసెస్ అదే స్టాండర్డ్లో ఉంటాయి. సో దట్ మీరు కూడా అదే స్టాండర్డ్లో ప్రిపేర్ అయితే బెనిఫిట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.